శత్రు దేశాల గుండెల్లో దడ పుట్టిస్తోంది ఇండియన్ ఐరన్ డోమ్ ఆకాశ్ తీర్. పాక్ ను మట్టి కరిపించిన వార్ వెపన్స్ ను ఆల్ రౌండర్ లా ఉంటూ కమాండ్ కంట్రోల్ చేసిన సిస్టమ్ ఆకాశ్ తీర్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానం, ఏఐ సహకారంతో అభివృద్ధి చేసిన ఆకాశ్ తీర్ ఆపరేషన్ సింధూర్లో చాలా కీ రోల్ పోషించింది. శత్రు డ్రోన్లు, మిసైళ్లు, ఫైటర్ జెట్లు మన మీదకొస్తుంటే వాటిని గుర్తించి నిమిషాల్లో ఎడాపెడా నేల కూల్చడంలో ఓ యోధుడిలా బార్డర్లో నిలబడింది ఆకాశ్ తీర్. ఈ కమాండ్ కంట్రోల్ యుద్ధ వ్యవస్థ పనిచేసిన విధానం తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. పాక్తో వార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఈసారి చాలా గట్టిగానే వాడేసింది ఇండియన్ ఆర్మీ అనకుండా ఉండలేరు ఎవరైనా. ఇంతకీ ఆకాశ్ తీర్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేసింది? ఆకాశ్ తీర్ ఇండియన్ ఐరన్ డోమ్ స్వదేశీ పరిజ్ఞానం, ఏఐ సహకారంతో అభివృద్ధి చేసిన ఆకాశ్ తీర్ ఆపరేషన్ సింధూర్లో కీరోల్ పోషించిన ఆకాశ్ తీర్ శత్రు దేశాల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న ఆకాశ్ తీర్. ఓవైపు శత్రు దేశం నుంచి హెచ్చరికలు, మరోవైపు డ్రోన్లు, మిస్సైళ్ల గుర్తింపు, ఇంకోవైపు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కు కమాండ్స్. ఇటు వేగవంతమైన క్యాలిక్యులేషన్స్ తో నిర్ణయాలు, సమాచార మార్పిడి, విశ్లేషణ, నిఘా. అవసరమైన వ్యవస్థల్ని యాక్టివేట్ చేసి శత్రువుల వ్యూహాల్ని తిప్పికొట్టగల నేర్పు. ఒక్కటేంటి, అన్ని పనుల్ని సమన్వయం చేసిన వన్ అండ్ ఓన్లీ డిఫెన్స్ కమాండ్ కంట్రోల్ రిపోర్టింగ్ సిస్టమ్ ఆకాశ్ తీర్. భారత రక్షణ రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవల్లో కూడా దూసుకెళ్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆకాశ్ తీర్ పనిచేసిన విధానమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఆకాశ్ తీర్ పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. డిఆర్డీఓ, బిఈఎల్ సమన్వయంతో ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా డెవలప్ చేశారు. రాడార్, కమాండ్ సెంటర్, ఆయుధ వ్యవస్థల్ని ఒకే నెట్వర్క్ లోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఇది రియల్ టైమ్ ఎయిర్ పిక్చర్స్ ను అందించింది. ఇది కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్, కంప్యూటింగ్, ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, రికగ్నైసెన్స్ ఇలా అన్ని విభాగాల్ని సమన్వయం చేసే సెంట్రలైజ్డ్ సిస్టమ్. ఆకాశ్ తీర్ ఆదేశాలు, నియంత్రణ, సమాచార మార్పిడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో విశ్లేషణ, రక్షణ, నిఘా ఇలా అన్ని వ్యవస్థలను ఏకకాలంలో సమన్వయం చేస్తుంది. ఆపరేషన్ సింధూర్లో పాక్ మట్టి కరిచిందంటే అది ఆయుధాలతో పాటు వ్యూహాత్మకంగా నిర్ణయాలు, కమాండ్ కంట్రోలింగ్ చేసిన ఆకాశ్ తీర్దే ముఖ్యమైన రోల్. ఆర్మీ, ఎయిర్ డిఫెన్స్ కు ఈ కమాండ్ కంట్రోల్ రిపోర్టింగ్ సిస్టమ్ వెన్నెముకలా నిలిచింది. ఆకాశ్ మిస్సైల్ వ్యవస్థను సమన్వయపరచడంలో కీలకంగా వ్యవహరించింది ఆకాశ్ తీర్. ఇది శత్రు విమానాలు, డ్రోన్లు, క్షిపణులు, ఎయిర్ వార్నింగ్స్ ను గుర్తించింది. ట్రాక్ చేసి సెకండ్ల వ్యవధిలోనే నాశనం చేయడంలో కీ రోల్ పోషించింది. అందుకే ఆకాశ్ తీర్ మన ఇండియన్ ఐరన్ డోమ్. ఆకాశ్ తీర్ మిస్సైల్ కాదు, కానీ మిస్సైల్స్ ను కోఆర్డినేట్ చేయగలదు. డ్రోన్స్ తో సమన్వయం కాగలదు. ఫైటర్ జెట్లను నడిపించగలదు. అందుకే ఆపరేషన్ సింధూర్లో ఎటువైపు నుంచి ఏ దాడి జరిగినా దానికి ఆకాశ్ తీర్ ధీటుగా బదులిచ్చింది. పాక్ నుంచి వచ్చిన డ్రోన్స్, క్షిపణులు, యుద్ధ విమానాలను గుర్తించింది. రాడార్, సెన్సార్లను సమన్వయం చేసింది. అంతేకాదు, మిస్సైల్స్ ను అలర్ట్ చేసి శత్రువు దాడుల్ని తిప్పికొట్టి ఎనిమీ డ్రోన్స్, మిస్సైల్స్ ను గాల్లోనే బూడిద చేయడంలో ఆకాశ్ తీర్ డిఫెన్స్ కంట్రోల్ సిస్టమ్ దే హీరోయిక్ రోల్. ఐరన్ డోమ్ గురించి తెలిసే ఉంటుంది. ఇది ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. శత్రు రాకెట్లు, క్షిపణులు, డ్రోన్ లాంటి ఎయిర్ డిఫెన్స్ బెదిరింపుల్ని గుర్తిస్తుంది, ట్రాక్ చేస్తుంది, గాల్లోనే నాశనం చేస్తుంది. హమాస్, హెజ్బొల్లా నుంచి వచ్చిన దాడుల్ని 90% వరకు విజయవంతంగా ఎదుర్కొని నాశనం చేసింది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్. సేమ్ టు సేమ్ అలాగే ఓ రకంగా చెప్పాలంటే అంతకు మించి ఆకాశ్ తీర్ ఇండియన్ ఆర్మీకి సేవలందించింది. ఆల్రౌండర్ కమాండర్లా నిలిచింది. అందుకే మన సొంత టెక్నాలజీతో తయారు చేసిన ఇండియన్ ఐరన్ డోమ్ ఆకాశ్ తీర్ చేసిన సేవలకు సగర్వంగా సెల్యూట్ చేస్తోంది దేశం మొత్తం.
దేశంపై శత్రువుల డ్రోన్, మిస్సైల్ దాడులు, యుద్ధ నౌకల బెదిరింపుల్ని కనిపెట్టి అడ్డుకుని ప్రతి దాడులతో బెంబేలెత్తించగల వ్యవస్థ, కంట్రోల్ సెంటర్ సిస్టమ్ ఆకాష్ తీర్ సొంతం. టెక్నాలజీ వార్ఫేర్లో వేగవంతంగా నిర్ణయాలు తీసుకోగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఆకాష్ తీర్ కంట్రోల్ సెంటర్ రాడార్, మిస్సైల్ లాంచర్స్, డిఫెన్స్ గన్స్ ఇలా ఎయిర్ ఫోర్స్ లో రక్షణ యూనిట్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చి సమన్వయం చేసింది. సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుకుని అవసరమైన ఇన్ఫర్మేషన్ ను మన ఆర్మీకి అందించింది. దీంతో శత్రువుల లక్ష్యాలను గుర్తించి వేగంగా ఎదుర్కొనేందుకు సాధ్యమైంది. ముఖ్యంగా పాక్ F-16 విమానాలు, KH-31P క్షిపణుల్ని ఎదుర్కొనేందుకు ఈ కంట్రోల్ సెంటర్ వ్యవస్థే గుండెకాయలా పనిచేసింది. ఆకాష్ తీర్లో స్పీడ్ డెసిషన్ మేకింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించారు. దీంతో చాలా వేగంగా శత్రు లక్ష్యాలను గుర్తించడం, నిర్ణయాలు తీసుకుని ప్రతి దాడులకు దిగడం సాధ్యమైంది. అమెరికా స్టెల్త్ డ్రోన్ల సామర్థ్యాలను కూడా ఇది అధిగమించే సామర్థ్యం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ ఆకాష్ ఏదైతే ఉందో మల్టిపుల్ టార్గెట్స్ ని ఇది చేయగలదు, ట్రాక్ చేయగలదు. అదే విధంగా దీని యొక్క స్పెసిఫికేషన్స్ మనం చూసినట్టయితే రేంజ్ 30 to 35 కిలోమీటర్స్ అక్యురేట్ గా రీచ్ చేయగలదు. శత్రు ఫైటర్ గానీ, మిజైల్ గానీ ఏదైనా కూడా మల్టిపుల్ మన సైడ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మల్టిపుల్ గా ప్రిడిక్ట్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేసేటటువంటి, న్యూట్రలైజ్ చేసేటటువంటి క్యాపబిలిటీ ఆకాష్ ఉంది. శత్రు లక్ష్యాలను గుర్తించడం ఒకెత్తైతే పాక్, చైనా లాంటి ప్రత్యర్థి దేశాల రాడార్లకు దొరకకుండా టార్గెట్లను ట్రాక్ చేయగల వినూత్న సాంకేతికత ఆకాష్ తీర్ సొంతం. అందుకే టెక్నాలజీ వార్లో దీనిది ప్రధాన పాత్ర. డ్రోన్లు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, షార్ట్ రేంజ్ క్షిపణులను సమర్థవంతంగా అడ్డుకోవడంలో ఆకాష్ తీర్ వ్యవస్థ ఆల్రౌండర్లా బాగా ఉపయోగపడుతుంది. 25 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను నాశనం చేయగలిగింది. ఇది తయారైంది కూడా మన హైదరాబాద్ లోనే కావడం విశేషం. ఆకాష్ తీర్ సమన్వయంతోనే ఆకాష్ మిసైల్స్ ఇండియన్ సిటీలను టార్గెట్ చేసిన పాక్ దాడుల్ని విజయవంతంగా తిప్పికొట్టాయి. పైగా పాక్ ఎయిర్ బేస్లు, సైనిక ఉగ్ర స్థావరాలను కనిపెట్టి మట్టుబెట్టడంలో విజయవంతమైంది. సో ఆల్రౌండర్ ఆకాష్ తీర్కు అంతా సెల్యూట్ చేస్తున్నారిప్పుడు.